మీకు ఏది నచ్చి ఇమీడియట్గా విజయ్ సేతుపతి గారిని ఒక్కరినే చూసారా లేకపోతే స్టోరీ మొత్తం చూసారా? లేదు మన సార్తో మాట్లాడాను డిస్కషన్. నేను పెద్ద ఫ్యాన్ విజయ్ సేతుపతి గారికి. ఎవరు కాదు నేనని చెప్తున్నాను, మిమ్మల్ని కాదనలేదు నేను. థ్యాంక్ యూ సార్. నేనని చెప్తున్నాను మీకు అంతే. అయ్యో నాకు జస్ట్ అలాగే ఒక 6 times చూసి ఉంటానండి ఉప్పెన క్లైమాక్స్. ఫస్ట్ బికాజ్ ఆఫ్ సార్ డైలాగ్ డెలివరీ కోసం. రైట్. అలాగే సార్ చెప్పిన లైన్ బాగుంది. మేము ఆల్రెడీ ఇప్పుడు మూవీస్ తీస్తున్నాం కదా, వాంటెడ్గా నేను సార్ గారిని వెళ్ళి కలిసి మరి తీసుకున్న సినిమా ఇది. ఓకే. చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా మేము బాగా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన సినిమా బికాజ్ ఆఫ్ లైన్ అనుకోండి, విజయ్ సేతుపతి గారు అనుకోండి. రైట్, డెఫినెట్లీ సేతుపతి సార్ ఉండగానే ఒక ప్లస్. అండ్ దాని తర్వాత మీరు యాజ్ అ డైరెక్టర్గా చూసుంటారు కదా, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్గా కూడా ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్? అవునండి. అన్నిటికంటే ముందు ఎంటర్టైన్మెంట్ చేయాలి కదండి. రైట్. అది ఉంటుంది అని బలంగా ఫస్ట్ మనం మెయిన్ నమ్మాలి కదా. రైట్. మేము హార్ట్ఫుల్గా నమ్మి తీసుకున్న మూవీ ఇది. డెఫినెట్లీ మీరు ఇప్పుడు తెలుగు సినిమాలు ఫాలో అవుతుంటారు, యూనో మీలో ఒక డైరెక్టర్ ఉన్నారు. అండ్ ఈ సినిమాని చూడగానే ఇది యూఎస్బి, ఇది తెలుగు ఆడియన్స్కి యూనో అలా కూర్చోపెడుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది అనిపించింది ఏంటి? అనిపించింది కాబట్టి తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ లేదు. ఇంకా అనిపించి ఫస్ట్ నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి తీసుకున్నాను. నెక్స్ట్ థాట్ లేదు, నెక్స్ట్ క్వశ్చన్ లేదు. రైట్. సో చాలా సినిమాల్లో విజయ్ సేతుపతి గారిని చూసాం, మీరు ఫ్యాన్, నేను ఫ్యాన్, అందరూ ఫ్యాన్స్. సో ఫర్ యూ లైక్ విజయ్ సేతుపతి గారి రోల్ చూసినప్పుడు హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అండ్ ఎలా అనిపించింది మీకు? షట్ రుచులు అంటారు కదా, ఫుల్ మీల్స్ లాగా అలా ఉంటుంది మూవీ. ఓకే. ఇంతకు మించిన ఆన్సర్ ఏం లేదనుకుంటా. అంత ఫుల్ మీల్స్. రైట్. సో అన్నీ ఉన్నాయి, పప్పు, కూర, పచ్చడి, పెరుగు, ఎవ్రీథింగ్ దే. అన్నీ డెజర్ట్ తో సహా సర్వ్ చేస్తున్నాం మేము అంటున్నారు సార్ ఆయన. You can call that as a genre, full meals. Full meals genre. ఇదేదో బాగుంది సార్. ఇవాళ నుంచి ఫుల్ మీల్స్ జోనర్ అనేది ఒకటి I'm పెడదాం. going to use it. రైట్. చెప్పుకోవచ్చు డెఫినెట్గా. మళ్ళీ సక్సెస్ మీలో మీరే చెప్తారు అవును ఇది ఫుల్ మీల్స్ అని. డెఫినెట్గా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డేట్. యాక్చువల్లీ 23rd తొందరగా వస్తే థియేటర్లో వెళ్ళాలి, చూసేసేయాలి. మేము అందుకే వెయిటింగ్ చేస్తాం.